డైరెక్ట్గా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. ఎట్లా చూడొచ్చు సార్? మతి స్థిమితం లేక ఊళ్ళల్లో తాగుబోతులు మాట్లాడినట్టు, ఇక్కడ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మాట్లాడినట్టు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పార్టీ లీడర్గా ఈజ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఇన్ అపోజిషన్. వీ వెల్కమ్ అపోజిషన్ పీపుల్ టు స్పీక్ ది ట్రూత్, అట్లీస్ట్ బ్రింగ్ అవుట్ సమ్ mistakes done by the government. We are also in opposition. Our Rahul Gandhi is a leader of opposition in Delhi Parliament. You may be, KCR is also leader of opposition in Telangana Assembly. But he is avoiding to come to Assembly. He is not talking either in the favor of farmers or in the favor of poor people. We are doing everything. We are doing favor to the farmers has promised. Not only that, we are also doing favor to the poor people. As promised, we are giving Indirama houses on large scale, as against your promise which you have not implemented during 10 years. Within 2 years, we are constructing 4,50,000 houses to the poor people. These two are sufficient. Not only that, we are giving fine rice to all the poor people of Telangana, which you have never thought of giving. All this shows that Revanth Reddy is people's chief minister. రైతు భరోసా విషయంలో, రుణమాఫీ విషయంలో అమలు చేయలేదు, చర్చలకు సిద్ధమా, రాజీనామాకైనా సిద్ధం అంటున్నాడు కేటీఆర్. వచ్చి చెప్పండి, రేవంత్ రెడ్డితో కాదు, మల్లు రవితో దగ్గరకు వచ్చి చర్చ చేయమని చెప్పండి. టైం ఏంటి చెప్తాను. 21,000 కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేశాము. అది ఒక్క సంవత్సరంలోనే. 2 లక్షలు ఇస్తానని చెప్పారు, 2 లక్షలు చేశాం. మీరు 1 లక్షలు ఇస్తానని చెప్పారు, 1 లక్ష ఒక్కసారి చేయలేదు, 4 సార్లు చేశాం. మేము చేశాం. లిస్టు తీసుకొని వస్తాను నేను. ఎంతమందికి వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది, ఏ అసెంబ్లీలో ఎంత వచ్చింది, ఆయన సొంత అసెంబ్లీలో ఎంతమందికి వచ్చిందో కూడా వీ విల్ ప్రూవ్. ఈజ్ ఆల్ టెల్లింగ్ ఆల్ లైస్. ఈ థింగ్స్ దట్ పీపుల్ ఆర్ నాట్ వైజ్. ఎన్నో హామీలు ఇచ్చింది, ఒక్కటి కూడా అమలు చేయలేదు. రైతు భరోసా, అదేవిధంగా 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పింది. ఇవన్నీ ఏమి కూడా అమలు చేయలేదని చెప్తా ఉన్నాను. పిచ్చెక్కిన వాళ్ళు మాట్లాడేదానికి సమాధానం కూడా చెప్పకూడదు. తాగుబోతులు మాట్లాడేదానికి వాళ్ళని అడిగితే నేనేం మాట్లాడానని వాళ్ళే అడుగుతారు. డ్రగ్స్ తీసుకున్నోడు మాట్లాడితే నువ్వు ఎందుకు అట్లా మాట్లాడావు, నేనేం మాట్లాడానో చెప్పండి అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం మాట్లాడాడు అనే దాని మీద వాళ్ళకే కంట్రోల్ లేదు. రైతులకి 21,000 కోట్లు ఇచ్చాము. రైతు భరోసా కింద 12,000 ఇస్తున్నాము. అది కాకుండా ఇది స్ప్రింక్లరు, డ్రిప్కి సబ్సిడీ కింద రైతులకు సహాయం చేస్తున్నాము. ఇంకా ట్రాక్టర్స్ కావాల్సినటువంటి యాన్సిలరీస్ కూడా సబ్సిడీ ఇస్తున్నాము. ఇది మీరు మొత్తం తీసేశారు. మీరు మొక్కజొన్నలు కొనలేదు మీ టైంలో. మేము కొంటున్నాం. మొక్కజొన్న ఎంత పెద్ద ఎత్తున పండినా అంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కొంటుంది. అక్కడక్కడ అసలు ఈ గన్నీ బ్యాగ్స్ కొంత ప్రాబ్లం ఎందుకు ఉందంటే, అక్కడ ఆ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వల్ల వాడు సప్లై చేయటం లేదు, ఇక్కడ మిగిలిపోతుంది. మేము అన్నిటినీ ఎదుర్కొని వీటన్నీ చేస్తున్నాం. అది రైతులే కదా మొక్కజొన్నలు పండించింది. ఉదాహరణకు నాగరికంలో 2 లక్షల హెక్టార్లలో వేశారు, 2 లక్షల మెట్రిక్ టన్నులు పండినాయి. ఎప్పుడు 50,000 మెట్రిక్ టన్నులు పండేది, అంత పండింది. అదంతా తీసుకుంటున్నాం. మేము తిరుగుతున్నాం, రైతులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు మా సమస్యలు ఏమైనా ఉంటే అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఒడ్లు కొనటంలో కానీ, మొక్కజొన్నలు కొనటంలో కానీ రైతులు సహాయంగా ఉండాలని మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ, ఎమ్మెల్యేలు, ఎంపీలకి చేపిస్తున్నారు. మీలాగా రాజు పరిపాలన కాదు, ఇక్కడ ప్రజాపాలన జరుగుతుంది. కాళేశ్వరంకి సంబంధించి సార్ కేసు కొట్టేసింది, కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది, అవినీతి జరిగిందని. ఎట్లాంటి అవినీతి జరగలేదు, వాళ్ళకి హైకోర్టే చెప్పింది తీవ్రంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా కేసు కొట్టేసలేదు, కేసు వీళ్ళు పెట్టారు మా మీద. ఇప్పుడు చర్యలు తీసుకోవద్దని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కోర్టుకు పోతే ఇప్పుడు కోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పింది. కోర్టులో తప్పు జరగలేదని, లేకపోతే వీళ్ళు ఏం తప్పు చేయలేదని చెప్పలేదు. స్టే ఇటు ఉంటుంది కదా, అది ఇచ్చారు అంతే. ఇది ఓవరాల్గా ఎంపీ మల్లురావు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, 500 బోనస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, ఈ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. రైతులే ముఖ్యంగా తీసుకొని రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు 21,000 కోట్లు కూడా మరి రిలీజ్ చేశాము. రైతులకి రుణమాఫీ విషయంలో కూడా ఇచ్చాము. రైతు భరోసా కూడా అందిస్తూ ఉన్నాము. సో అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా కోర్టు కొట్టివేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాని మీద ముందుకెళ్తాము. కేవలం చర్యలు తీసుకోవద్దనే కోర్టు చెప్పడం జరిగిందని దాని మీద కూడా మల్లురావు స్పందించడం జరిగింది. మరి చూడాలి, ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి కేటీఆర్ మాట్లాడిన దానికి ఇటు కౌంటర్గా సవాల్కి సిద్ధం, ఎక్కడికి రావాలో చెప్పు, మీరు ఎక్కడికి వస్తారో రండి, మీరు ఎక్కడ చెప్తారో ప్లేస్ చెప్పండి, లేకపోతే మేము రమ్మన్న కాడికి మీరు వచ్చినా సరే ఖచ్చితంగా రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీయే, ప్రజాప్రభుత్వమే. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయే పరిస్థితి కూడా లేదంటూ కూడా ఇటు ఎంపీ మల్లు రవి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు సల్మాన్ రాజుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, గాంధీ భవన్ నుంచి.